ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం యొక్క దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉండును. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉండును. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? యెహోషువతో. ఏ విషయంలో చెప్తున్నాడు? యెహోషువ భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. దేనికి దిగులు పడుతున్నాడు యెహోషువ? ఇంతకాలం మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు. ఇప్పుడు మోషే లేడు. ఆ భారం నా మీద పడింది. ఇన్ని లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపించగలగాలి, ఎలాగా వాళ్ళు కనాన్ దేశానికి చేర్చగలగాలని చెప్పి దిగులు పడుతున్నాడు. నా వల్ల అవుతుందా కాదో? మోషే నాయకత్వంలోనే చాలా కష్టంగా ఉంది. నేను ఎలా వాళ్ళు నడిపించగలుగుతానని దిగులు పడుతున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువ నువ్వు దిగులు పడమాకు, భయపడమాకు. నేను మోషేకి ఏ విధంగా తోడే ఉండి నడిపించానో నీ విషయంలో కూడా ఆ రీతిగా తోడే ఉండి నడిపిస్తాను. ప్రతి విషయంలో తోడే ఉండి నడిపిస్తాను. నువ్వు దిగులు పడబాకు, భయపడబాకు. నేను నీకు తోడే ఉండబోతున్నాను. నువ్వు చేసే ప్రతి పనిలో తోడే ఉండబోతున్నాను. ఈ రోజుల్లో చాలామంది గమనిస్తే ప్రతి విషయంలో దిగులు పడతారు. అయ్యో నా వల్ల అవుతుందా కాదు, నా కుటుంబంలో ఇలా జరుగుతుందో, నా వల్ల అవుతుందా కాదు, దిగులు పడుతుంటారు. ప్రతి పనిని బట్టి దిగులు పడుతుంటారు. కాబట్టి మనం దిగులు పడకూడదు. అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే ప్రభు మీద వేయాలి ఆ భారాన్ని. ప్రభువుకి అప్పచెప్పాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పచెప్తావో దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుడే నీకు తోడే ఉండి నడిపిస్తాడు. మనం దిగులు పడకూడదు ఏ విషయంలో కూడా. ఎందుకంటే మన దేవుడనే యెహోవా మనకు తోడే ఉన్నాడు. యేసయ్య మనకు తోడే ఉన్నాడు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దిగులు పడబాకండి. దేవుడు మీకు తోడే ఉన్నాడు. మీరు చేసే ప్రతి పనిలో తోడే ఉన్నాడు. నీ కుటుంబంలో నీకు తోడే ఉన్నాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలకు తోడే ఉన్నాడు. ప్రతి విషయంలో మీకు తోడే ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ర నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం ప్రభాతండి. ఎంతమంది బిడ్డలు ప్రభాతండి దిగులుతో ఉన్నారు, కలవరాలతో ఉన్నారు ప్రభాతండి. అయ్యా మీరు మాట్లాడిన మాట బట్టిన ప్రభాతండి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభాతండి దిగులు పడొద్దన్నారు ప్రభాతండి. ఎందుకంటే ప్రభాతండి అయ్యా యెహోషువకు తోడే ఉన్న దేవుడు మాకు కూడా మీరు తోడే ఉండబోతున్నారు ప్రభాతండి. ప్రతి బిడ్డకి మీరు తోడే ఉండండి ప్రభాతండి. ప్రతి పనిలో మీరు తోడే ఉండండి ప్రభాతండి. ప్రతి బిడ్డకి అన్ని విషయాలు తోడే ఉండి మీరు నడిపించండి ప్రభాతండి. ప్రతి దిగులు ప్రభాతండి యేసు క్రీస్తు నామములో కొట్టివేయమని, అయ్యా నడిపించమని, బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.